దేవునికి మహిమ. మరి యొక్క సమయంలో దేవుని సన్నిధిలో మనమందరం కూడా కూడుకుందాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క ఆత్మ మన మధ్యన సంచారం చేస్తూ ఉంది. మరి మనం ప్రార్థన చేసుకుని ఒక పాట పాడుకొని మన వాక్యంలోకి వెళుదాం. ప్రభు మనల్ని కనికరించని తన కృపని చూపెట్టిన ఆయన. కృప కలిగిన మా తండ్రి, నీతిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. నాయన దేవన్న తండ్రి, నా ప్రభు సమయంలో మీ పాదాల చెంతకు రావడానికి మీరు కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. నాయన యేసయ్య మీరు చాలిన దేవుడుగా, కృపగల దేవుడుగా నా తండ్రి, మీరు మా మధ్యన మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు నా తండ్రి, మీకు వందనాలు. పాటల్లోన మరి వాక్యములు మాకు మీరు ఉండండి. మీ సన్నిధిని అనుభవించే కృప మీరు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాట, పాత పాటి అందరికి వచ్చిన పాట మనం పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ. ఆ పాట అందరూ కలిసి మనం పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవుని స్తుతించెదను. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసానములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసానములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశము నుండి నన్ను పంపిన ఆ దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి నన్ను పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండనుని మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండనుని మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ, ఎల్లప్పుడు దేవుని
మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక సమయంలో మనం అందరం కూడా వాక్యంలో మనం వెళుదాం. మరి ఈరోజు ఉదయకాలము ప్రార్థనలో దేవుడు చాలా చక్కటి విషయాలు ప్రభు మనతో కూడా మాట్లాడినాడు. చాలామంది దేవుని వాక్యం చేత ఆదరింపబడ్డారు, బలపడ్డారు. మరి మీకు కావాల్సినట్టయితే అది ఆడియో రికార్డింగ్ ఉంది, మీకు అడిగితే మీకు మేము పంపించగలుగుతాం వాక్యాన్ని కూడా. అయితే ఇప్పుడు మనము వాక్యంలోకి వెళదాం. ఎందుకంటే గన దేవుని మాటలు మనల్ని బలపరచాలి, దేవుని మాటలు మనల్ని ఆదరించాలి. వాక్యంలోకి వెళ్ళినట్లయితే లూకాసు సువార్త 10వ అధ్యాయంలో 30 నుంచి 34 వచ్చిన వరకు మనము చదువుకుందాం. ఉదయకాలం కూడా ఈ మాటలు చాలా వరకు మనం ధ్యానం చేశాం. చదువుదాం వాక్యాన్ని. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రాణమై పోవచ్చు. అతడు పడిన చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతని పరవాసించెను. గమనించాల్సింది ఈ లూకాసు సువార్తలో మరి 10వ అధ్యాయము 30 వచ్చిన నుంచి 34 వచ్చిన వరకు మనం చూసినట్లయితే ఇందులో చాలా విషయాలు మనకు కనపడుతూ ఉంటున్నాయి. ఎందుకంటే గన ఈ సందర్భం అనేది చాలా ప్రాముఖ్యమైన సందర్భంగా ఉంది. ప్రభు నాతో కూడా ఆయన బయలుపరిచిన విషయాలు మరి ముఖసూటిగా మాట్లాడటానికి కూడా ప్రభు సహాయం చేశాడు. మరి ఇప్పుడు కూడా ఈ మాటలు వింటున్న మీరు కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మీ జీవితాలకు ఎంతో ఆదరణ కలిగిస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గన ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అందుకు యేసు ఇట్లనెను, యేసు ప్రభుల వారు చెప్తున్న ఉపమానం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఏమంటే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెలుచుంటున్నాడు. ఆ మనుషుడు ఒక మనుష్యుడు అని రాయబడింది. ఆ మనుష్యుడు ఎక్కడి నుంచి వెళుతున్నాడంటే ఇక యెరూషలేము నుంచి యెరికోకి వెళుతుంటున్నాడు. అటు దిగి వెళుతూ ఉంటున్నప్పుడు మార్గం మధ్యలో దొంగలు వచ్చారు. మరి అతని మీద పడి అతని వస్త్రాలను తీసుకున్నారు. తీసుకోవటమే కాకుండా అతన్ని కొట్టి వరప్రాణులతో కొట్టి అతన్ని వదిలిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీళ్ళారా బాగా గమనించాల్సింది ఈ యొక్క బట్టలు అన్న విషయాల గురించి అక్కడ కనపడుతూ ఉంది. డబ్బు కానీ నగలు కానీ అక్కడ కనపడలేదు. ఎందుకంటే గన ఇక్కడ ఆ నగలు అనేది బంగారం అనేది అక్కడ కనిపించలేదు. కానీ వస్త్రాలు ఆ బట్టల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. అతడు ధరింప చేసుకున్న ఆ వస్త్రాన్ని తీసేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దొంగలు ఆ యొక్క వస్త్రాన్ని తీసుకున్నారు. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ వస్త్రాలు ఏంటివి అని మనం చూస్తే బైబిల్లో చాలా వస్త్రాలు కనపడుతూ ఉంటున్నాయి. మహిమా వస్త్రం ఉంది, రక్షణ వస్త్రం ఉంది, స్తుతి వస్త్రం ఉంది, మరి నీతి వస్త్రం కూడా మనకు కనపడుతుంది.
మరి ఇంకా మనం చూస్తున్నట్టయితే ప్రశస్తమైన వస్త్రాలు కూడా కనపడుతూ ఉంటున్నాయి. బాగా గమనించాల్సింది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనం చూస్తూ ఉన్నట్టయితే ఈ వస్త్రాలన్నీ కూడా అక్కడ మన బైబిల్లో కనపడుతున్నాయి. ఈ మనుషుడు ఏం చేస్తుంటున్నాడంటే ఈ యొక్క వస్త్రం వేసుకుని బట్టలు వేసుకొని మామూలుగానే ఆయన వెళుతున్నప్పుడు ఆ బట్టలు తీసుకుని వారు వెళ్ళిపోవాల్సింది, లేకపోతే తన దగ్గర డబ్బు ఉంటే డబ్బు తీసుకుని వెళ్ళాల్సింది, లేకపోతే తన దగ్గర బంగారం అంటే బంగారం తీసుకుని వెళ్ళాల్సింది. అక్కడ బట్టలే తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే ఆత్మని కప్పటానికి శరీరము ఉంది. ఆత్మని కప్పటానికి శరీరం ఉంది. ఈ శరీరాన్ని కప్పటానికి వస్త్రాలు ఉన్నాయన్నమాట. ఈ వస్త్రాన్ని దేవుడు ఆ రోజే ఆదిలోనే ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. మనుషుడు ఏర్పాటు చేసుకున్న ఆ వస్త్రాల గురించి మనం చూస్తున్నట్లయితే అవి వారు ఏం చేశారంటే ఆకులను వారు ఏం చేస్తారంటే వస్త్రాలుగా వారు ధరింప చేసుకున్నారు. దాన్ని వారు కుట్టుకున్నారన్నమాట. ఆకు ఎంతవరకు ఉంటుంది, అది ఎండొస్తే ఎండిపోతుంది, రాలిపోతుంది, లేకపోతే పచ్చాకు చినిగిపోతుంది. కూడా వారు దిశలను వారు కప్పుకుంటున్నప్పుడు దేవుడు దాన్ని చూశాడు. చూచిన తర్వాత దేవుడు గమనించింది ఏమంటే వారిని మహిమతో కప్పాడు, వారిని తన ప్రభావంతో నింపినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. ప్రభావంతో కప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి వారు దిగంబరులు అన్న పదాన్ని అక్కడ లేదన్నమాట. అది అయితే ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తమును ఉల్లంఘించలేకపోయి దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే వాళ్ళు ఉల్లంఘించేశారో, దేవుని యొక్క మాటని ఎప్పుడైతే వారు వ్యతిరేకించగలిగారో, దేవుని మాటకు ఎప్పుడైతే వ్యతిరేకమైన ఆలోచన వారికి రాగలిగాదో, ఆమె ఆలోచన వచ్చిన తర్వాత దేవుడు చెయ్యొద్దు అన్న పనిని ఎప్పుడైతే ఆమె చెయ్యగలిగిందో ఆ మహిమని ఆమెను కోల్పోయారు. అప్పుడు ఆమె దేశములన్నీ కూడా కనపడ్డాయి. ఆమె దిగంబరి అనే సంగతి ఆమెకు తెలిసినప్పుడు అయితే దాన్ని తీసుకువెళ్ళి ఆ పండుని తీసుకెళ్ళి తన పెనిమిటికి ఇచ్చిన తర్వాత తనను కూడా ఆ మహిమని కోల్పోయారు. ఎప్పుడు ఆ విధంగా ఆ మహిమను కోల్పోయారో దిగంబరులు అయినట్లుగా మనం చూస్తున్నాం. జాగ్రత్త విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఈ విషయాన్ని మనం చూస్తున్నట్టయితే ఎప్పుడు దేవుని మహిమను వారు కోల్పోయారో వారికి మొట్టమొదటిగా వారికి ఏం కలిగేదంటే గన భయం అనేది వారికి కలిగేది. ఈ భయం కలిగిన తర్వాత రెండోదిగా మనం చూస్తున్నట్టయితే వారు వెళ్ళి దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి దాక్కోవటమే కాకుండా వారు సొంతంగా వారి జిస్ములు కప్పుకోవాలని చెప్పి వారు ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మూడోదిగా నాలుగో విషయాన్ని మనం చూస్తుంటున్నప్పుడు ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ ఉంటున్నారు. ఒకరి మీద ఒకరు నిందలు మోపుకునే విధానాన్ని కనపడుతూ ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించాల్సింది ఒక వ్యక్తి మీద ఉన్న ఆ యొక్క వస్త్రాన్ని కానీ వారు కోల్పోయినట్లయితే ఆ వస్త్రం అనేది మనం చూస్తున్నట్లయితే కన్నా మహిమ అనేది మనం చూస్తుంటున్నాం. నీతి వస్త్రము అనేది మనం చూస్తుంటున్నాం. బాగా గమనించాల్సింది బైబిల్లో మనం చూస్తుంటున్నప్పుడు ఏస్కేల్ వెళ్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నీ వస్త్రాలు మార్చుకోమని మాట్లాడుతుంటున్నాడు. ఈ విషయాలన్నీ మనం చూస్తే యెహోషువతో కూడా ఆ మాట మాట్లాడినట్టుగా మనకు కనపడుతుంది. అంటే ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తున్నట్లయితే కన్నా వస్త్రములు మురికి వస్త్రములు తీసివేసుకొని మంచి వస్త్రాలని ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింప చేసుకోవాలి. నీతి వస్త్రాన్ని ధరింప చేసుకోవాలి. ఎందుకంటే గన బైబిల్లో మనం చూస్తుంటున్నప్పుడు పెళ్లి యజమాని విందు యజమాని తన దాసుని పిలిచి ఏమన్నాడంటే మీరు అందరినీ కూడా విందుకు మీరు పిలవండి అని చెప్పాడు. ఆ విందుకు పిలవమన్నప్పుడు అందరిని వెళ్ళి పిలిచారు. ఒక్కొక్కరు ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారంటే మేము పొలంలో ఉన్నాం, మేము రాలేమని కొంతమంది. రెండోదిగా మనం చూస్తూ ఉన్నట్లయితే మేము పెళ్లి చేసుకున్నాం, మేము రాలేమని. ఇంకా మనం చూస్తే మేము ఎడ్లు కొన్నాము, మేము రాలేమని. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక విధంగా వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉండి రాలేకపోయారు. ఆ పెళ్లి యజమాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ మాట చెప్పినప్పుడు మళ్ళీ వీధిలోకి వెళ్ళమన్నాడు. వెళ్ళి అక్కడున్న వారందరూ కూడా పెంచుకురామన్నాడు. అంటే మలిన వస్త్రాలు కలిగిన వారందరూ కూడా అక్కడికి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించాల్సింది. అప్పుడు దేవుడు అక్కడ ఆ యొక్క విందు యజమాని ఏం చేశాడంటే వారికి మంచి వస్త్రాలు ధరింప చేశారు. మంచి వస్త్రాలు ఇచ్చి ధరింప చేసుకోమని ఆ విందులోకి వెళ్ళి కూర్చోమని చెప్పాడు.
అందరూ కూడా విందులో కూర్చొని వారు భోజనం చేసుకుంటున్నారు. భోజనం చేస్తున్నప్పుడు ఆ విందు యజమాని వెళ్ళి చూసిన తర్వాత ఒక మూల ఒక వ్యక్తి మలిన వస్త్రాలు కలిగి ఉన్నట్లుగా కనపడ్డది ఆయనకి. ఆ వస్త్రాలు కనబడినప్పుడు ఆయన చూచన్నాడు, నువ్వు ఎలా వచ్చావు, నువ్వు ఏ విధంగా నువ్వు రాగలిగావు, నేను అందరికి వస్త్రాలు ఇచ్చాను కదా అని మాట్లాడితే ఆయన ఏం చేశాడంటే గన దొడిదారిలో వచ్చి కూర్చున్నాడు అన్నమాట. ఆయన కూర్చుని ఆ విందులో కూర్చున్నాడు. గమనించాలి, అక్కడ ఆ యజమాని ఏం చేశాడంటే అతను అక్కడి నుంచి బయటికి ఎంటి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే గన దేవుడు ఒక వ్యక్తికైనా ఈ వస్త్రాలను ఇచ్చినప్పుడు, ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చినప్పుడు ఆ వస్త్రాన్ని ధరింపు చేసుకొని కూర్చోవాలి. నీ వస్త్రంగా నువ్వు వేసుకున్నట్లయితే అది మలిన వస్త్రమే కనపడుతూ ఉంటారు. ఇంకా మనం చూస్తూ ఉన్నట్టయితే గన ఈ రోజు మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే గన దేవుని యొక్క పేరుని మనం పెట్టుకుంటున్నాం. దేవుని పేరు మాకుంటే చాలు, ఆ దేవుడు మాకుంటే చాలు, లేకపోతే మేము ఆ దేవుని నామాన్ని కలిగి ఉంటే మాకు బాగుంటుంది అనుకుని మనుషుడు ఏం చేస్తుంటున్నాడంటే ఆ పేరును మాత్రం పెట్టుకుంటున్నారు. కానీ వారు ప్రవర్తించే ప్రవర్తన కానీ, లేక వారు నడిచే విధానం కానీ, వారు చేసే కార్యాలన్నీ కూడా మనం చూస్తున్నట్టయితే అవన్నీ కూడా ఎలా ఉంటున్నాయి అంటే కన్నా వ్యతిరేకంగానే కనపడుతూ ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దీని అర్థం ఏమంటే కన్నా మనుషుడికి ఆలోచనలు ఏమంటే నాకు జ్ఞానం ఉంది, లేకపోతే నాకు ధనం ఉంది, లేకపోతే నాకు బలం ఉంది అని చెప్పి మనుషుడు ఏం చేస్తుంటున్నాడంటే తను ఘనపరుచుకోవటానికి, లేదా తన నిర్ణయాల ప్రకారంగా, తన ఆలోచన ప్రకారంగా వెళుతూ ఉంటారు. ప్రియులారా, బాగా గమనించాల్సింది. ఎందుకు ఈ మాటని ఇక్కడ మాట్లాడుతున్నానో బాగా జాగ్రత్తగా వినాల్సింది. ఎందుకంటే కన్నా ఈరోజు చాలా మంది తన సొంత ప్రయత్నాలు చేసుకుని సొంత ఆలోచన ప్రకారం ఎలుతూ ఉండి వారి యొక్క జీవితంలో మేలుని పొందుకోలేకపోతూ ఉంటున్నారు, విడుదలని దాన్ని పొందుకోలేకపోతూ ఉంటున్నారు, స్వస్థతని పొందుకోలేకపోతూ ఉంటున్నారు, ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతూ ఉంటున్నారు. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే కన్నా మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో మనం కనపడుతుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతుంది ఆ స్త్రీ. అయితే ఆ వ్యాధితో బాధపడుతున్న స్త్రీ ఆమె ఏం చేసేదంటే కన్నా బైబిల్లో ఏం రాయబడిందంటే తను కలిగినదంతా కూడా ఖర్చు అయిపోయాది అని మనం చూస్తాం. అంటే డబ్బు అయిపోయాది, పొలమునంతా అమ్మేసేది, డబ్బు చేసుకున్నది, హాస్పిటల్కి వెళ్ళేది, వైద్యం అంతా చేయించుకున్నది, కానీ ఆమె రోగము మాత్రం కుదటి పడలేదు, బాగుపడలేదు. అప్పుడు ఆమె ఏం చేయగలిగేదంటే ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు. అంటే ఈరోజు మనుషుడు ఏం చేస్తున్నాడంటే తన జ్ఞానాన్ని బట్టి వెళ్ళాలనుకుంటున్నాడు. ఆ జ్ఞానం ప్రకారం వెళ్ళిన తర్వాత ప్రయత్నాలు ఏవి కూడా జరగటం లేదు. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ఆ మనుషుడు వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, లేకపోతే తను ఏమనుకుంటున్నాడంటే గన తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఆ డబ్బును బట్టి నేను ఏమైనా చేయగలను. డబ్బు ఉన్న తర్వాత బలహీనత వచ్చినప్పుడు దేవుని వైపు చూడరు, కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే గన హాస్పిటల్కి వెళదామంటారు. ఈ హాస్పిటల్ కాబట్టి ఇంకో పెద్ద హాస్పిటల్ కావాలా, ఈ విధంగా వెళుతూనే ఉంటారు. అయితే ఆ డబ్బు అంతా అయిపోతుంది, కానీ వ్యాధి అనేది కుదటి పడదు ఒక్కొక్కసారి. ఈ స్థితి ఉన్నప్పుడు ఏమవుతారంటే కన్నా చివరికి డబ్బు అయిపోయాది, ఆరోగ్యం కూడా కోల్పోయారు, ఆ స్థితిలో ఆమె మిగిలిపోయేది అన్నమాట. అప్పుడు ఆమె కలిగిన ఆలోచన ఏమంటే గన ఇదిగో నాకు అప్పుడు చెప్పారు యేసుని గురించి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచమని చెప్పారు, అయినా కూడా వినలేదు. అయినా ఇక్కడ చూసినట్లయితే ఈ కార్యాలు అనేది చేయలేకపోయిన కారణాన్ని బట్టి తిరిగి ఆమెలో ఉన్న ఆ వ్యాధి కుదటి పడలేదు, బాగుపడలేదు. కాబట్టి ఆమెకు కేవక ఆలోచన ఏమంటే ఆ సమూహంలో యేసయ్య వెళుతూ ఉంటున్నప్పుడు వెనక వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు. అప్పుడు ఆమెకి ఏం కలిగిందంటే గన విశ్వాసము కలిగింది. బైబిల్లో చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. మత్తయి సువార్తలోనే 27వ అధ్యాయంలో 42వ వచనంలో మనం చూస్తున్నట్లయితే గన అక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉంటున్నాడు. ఆయన ఏమంటే గన ఆ ఎరుకో నుంచి వెళుతూ ఉంటున్నప్పుడు, జనసమూహం వెళుతున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క గుడ్డివాడు, ఆ కళ్ళు కనబడిన వాడు, గుడ్డివాడైనా. అయితే ఏమి ఇక్కడ సందడి జరుగుతూ ఉంది, ఇది ఏమి విధంగా జరుగుతున్నాయి అన్నప్పుడు నజరేయుడైన యేసు మార్గాన్ని వెళుతూ ఉంటున్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే కన్నా దావీదు కుమారుడా నజరేయుడైన యేసు అని చెప్పి ఆయన గట్టిగా కేకేసి పిలిచాడన్నమాట.
బాగా గమనించాల్సింది, అతడు ఆ మార్గమును అడుక్కునేవాడే అయినప్పటికీ కూడా ఆయన ఏం చూస్తున్నాడంటే ఆ సందడిని విన్న తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళలేడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే కదా గట్టిగా కేక వేసి పిలిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, బాగా గమనించాల్సింది, ఆయన కేక వేస్తుంటున్నప్పుడు శిష్యులు అక్కడ ఏమంటున్నారంటే కన్నా ఆయన్ని తొందర పెట్టద్దు అని మాట్లాడుతుంటున్నారు. ఆయన ముందుకు సాగిపోయాడు. మీరు తొందర పెట్టద్దండి అని చెప్పారు. అయితే ఆయన వదిలిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారిని కేక వేస్తూ ఉంటున్నాడు, ఆయన్ని పిలుస్తూ ఉంటున్నాడు. అయితే యేసు అతని విశ్వాసం చూచాడు, అతని దగ్గరికి పిలిపించుకున్నాడు, అతన్ని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దీని అర్థం మనం చూస్తే కదా ఈ వ్యక్తి గుడ్డివాడు కాబట్టి, కళ్ళు కనబడవు కాబట్టి, అక్కడికి నడిపించేవారు ఎవరు లేకపోయారు కాబట్టి ఈయన గట్టిగా అరిచాడు. ఆ సందుని విని ఆ విషయాలు కనుక్కొని ఆయన గట్టిగా కేక వేసి యేసయ్యని పిలిచాడు. వీళ్ళారా, ఆ కేక విన దేవుడు అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఈ స్త్రీ అయితే కళ్ళు కనపడతాయి, చక్కగా కాళ్ళు ఉన్నాయి, నడవగలదు. కానీ ఆమె కొన్నది ఏమంటే రక్తస్రావం ఒకటే. అయినా కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఆమె విశ్వసించలేదన్నమాట. చాలా మందిలో ఈ మూర్ఖత్వాలు చాలా మందికి ఉన్నాయి. ఎన్ని విధాలుగా చెప్పినా కూడా, ఎన్ని విధాలుగా బోధించినా కూడా మనుషులు ఏం కలగలేకపోతా ఉందంటే విశ్వాసము అనేది కలగలేకపోతా ఉంది. విశ్వాసము లేకుండా మనుషులు తన సొంత ఆలోచనతో, సొంత ప్రయత్నాలతో ముందుకెళ్తూ ఉంటున్నారు. అయితే అన్నీ కోల్పోయిన తర్వాత ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఆమెకి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చిందేమో, కానీ అప్పుడు ఆమె ఏం చేసేదంటే గన్నా తిరిగి వెళ్ళి ఆయన వస్త్రాన్ని పట్టుకుంటే బాగవుతుంది. ముందుకు వెళ్ళటానికి ఆమెకి, ఎందుకంటే కదా నాముష అనుకుంటాను, ఎందుకంటే కదా ఆమెకు ఒక విధమైన ఆ ఫీలింగ్ ఏర్పడుతుందేమో, ఎందుకంటే చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు కదా. కాబట్టి ఆ జన సమూహములో ఎంతమందిలో నేను పట్టుకుంటే ఆయనకి ఎలా తెలుస్తుంది? అందరూ కూడా ఆయన ఆనుకొని పోతున్నారు కదా, కాబట్టి ఆయన వస్త్రాన్ని ముట్టుకుందాం లేదా ఆలోచనతో వెళ్ళలేదన్నమాట. అంటే అప్పుడు కూడా ఆయన ఏమంటే గన్నా ఎవ్వరు తెలియకనే, యేసు ప్రభు కూడా తెలియకనే ఆయనలో నుంచి స్వస్థత పొందుకోవాలని నా కోరికది. అయితే దేవుడు అక్కడ చూడండి, ఆ వెళ్ళి పట్టుకున్న తర్వాత వస్త్రాన్ని నన్ను ఎవరు ముట్టుకున్నారు అన్న మాట ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు. అయితే గమనించాల్సింది, అక్కడ ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని ముట్టుకోగలిగాదో అక్కడ ఏం జరిగేదంటే కదా ఆయనలో ఉన్న ప్రభావం అనేది ఆమెలోకి వెళ్ళేది. ఆమె ఏమయ్యేదంటే కదా ఆమె కుదుట పడింది, అంటే స్వస్థత పొందుకున్నది, ఆమె మేలు పొందుకున్నది. అంటే యేసు వస్త్రములో స్వస్థత కనబడుతూ ఉంటున్నదన్నమాట. ఆ స్వస్థతే కాకుండా ఆ యొక్క వస్త్రాన్ని ముట్టుకున్న తర్వాత ఆయనలో ఉన్న ప్రభావం అనేది, ఆ మహిమ అనేది ఆమెలోకి వెళ్ళి ఆమె స్వస్థత పొందుకున్నట్లుగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. బాగా గమనించాల్సింది, ఇక్కడ మనం చూస్తే ఆదిలో మనం చూస్తుంటున్నప్పుడు వారు దేన్ని పోగొట్టుకున్నారంటే గనా ఆ మహిమను కోల్పోయారు వారు. రెండోదిగా వారు ఇంకా ఏం కోల్పోయారంటే గనా స్వస్థతని కోల్పోయారన్నమాట. బాగా గమనించాల్సింది, ఈరోజు చాలా విషయాలను గమనించాలి. ఎప్పుడైతే దేవుని మహిమను కోల్పోతారో, దేవునికి చిత్తము కాదని ఆలోచన ప్రకారం వెళుతావో అప్పుడు ఏమవుతుందంటే కదా నీ మీద ఉన్న ఆ వస్త్రాలు అపవాదన సాతనుడు, ఆ దొంగ నీ వస్త్రాలని దోచుకుంటాడు, వాడు తీసేసుకుంటాడు. నీ నోటులో స్తుతి ఉండదన్నమాట. నువ్వు స్తుతించలేకపోతూ ఉంటున్నావు. నీ జీవితంలో స్తుతి అనేది రాలేకపోతూ ఉంది. ఎందుకంటే కదా నువ్వు మేలు పొందుకోలేదు కాబట్టి, విడుదల పొందుకోలేదు కాబట్టి, ఆశీర్వాదం చూడలేదు కాబట్టి, నీ జీవితం నుంచి నువ్వు లేవలేదు కాబట్టి నువ్వు ఏమవుతున్నావంటే కదా ఆ దేవుని స్తుతించలేకపోతూ ఉంటున్నావు. ధైర్యముగా, సంతోషముగా ప్రభుని మహిమపరచలేని స్థితి అయిపోతూ ఉంటుందన్నమాట. ఏమి అలా ఉన్నావు? ఎందుకు దేవుని స్తుతించలేకపోతున్నావు అంటే నాకేమేలు జరగలేదు, ఎక్కడ దేవుడు ఉన్నాడని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. వీళ్ళారా, నీలో ఉన్న తప్పితాలు నీకు తెలియవా? నీలో ఉన్న ఆ యొక్క మూర్ఖమైన స్వభావం నీకు తెలియవా? నీ ఆలోచన నీకు తెలియవా? దేవుని కాదని నీ సొంత నిర్ణయాల ప్రకారంగా నువ్వు వెళ్ళింది నీకు తెలియదా? నువ్వు ప్రవర్తించింది నీకు తెలియదా? అంటే తెలుసు నీకు,
కానీ మూర్ఖంగా మళ్ళీ మాట్లాడుతూ ఉంటావు నువ్వు. అంటే దీని ఉద్దేశం ఏమంటే దేవుని కాదు నువ్వు చేయాలనుకుంటున్నావు. దేవుని కాదని దేవునికి విరోధముగా నువ్వు ఉండి ఏ కార్యాన్ని చేయలేవు, నీవు ఏ పని కూడా చేయలేవు నీవు. అయితే ఎప్పుడు ఆ విధంగా వారు ఆ విధంగా అయిపోయేదో వారి నోటున స్తుతి లేకుండా పోయాలి. ఆ స్థుతి లేకునేటప్పుడు వారి జీవితానికి ఏం కలుగుతుంది అంటే గన భయము అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఆ భయం అనేది ఏం చేస్తుందంటే బైబిల్ ఏముంటుందంటే కన్నా దుష్టుడు ఎవరు తరమకుండగానే వాడు పారిపోవును అని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎవరైతే దుష్ట సాంగత్యాన్ని చేస్తూ ఉంటారో, ఆ యొక్క దుష్ట సాంగత్యం కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞకి లోబడకుండా అవిధేయులు ఉండగలుగుతారో, ఎవరైతే పాపము చేయగలుగుతారో ఆ వ్యక్తి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని దగ్గర నిలబడలేరు. ఆ వ్యక్తిలో వచ్చేది ఏంటంటే కన్నా ఆ భయం అనేది ఏర్పడుతూ ఉంటది అనమాట. ఆ భయం నేను ఒక చోట కూర్చొని పెట్టదు, నేను సమాజంలోకి రానివ్వదు. అది నేను ఎప్పుడు కూడా మూలనే పెట్టిస్తూ ఉంటది. ఆదాము హవ్వలో ఇద్దరు కూడా వాళ్ళు దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మునుపుడు సమాజంలో ఎంత బాగున్నావు, ఎంత బాగా నువ్వు తిరుగుతూ ఉన్నావు. ఇప్పుడు తిరగలుగుతున్నావా? లేదు. నిన్ను ఏం చేస్తుందంటే కన్నా భయం అనేది నేను తరుగుతూ ఉన్నదన్నమాట. బైబిల్లో మనం చూస్తున్నట్లయితే సౌలుని ఆ తప్పిపోయిన గాడిదలు వెతుకుతూ ఉంటున్నప్పుడు దేవుడు చూచి సమయాలతో చెప్పి అతను తీసుకొచ్చి రాజుగా నియమించమని చెప్పాడు. అతను అభిషేకించి రాజుగా చేశాడు ఇశ్రాయేలు ప్రజలకి. అయితే 2 సంవత్సరాలు దేవుని ఘనపరిచిన వాడుగా, దేవుని ఆరాధించిన వాడుగా తనలో పరిపూర్ణతని కనపరుచుకున్నాడు ఆయన. అయితే రాను రాను తనలోకి ఏమొచ్చేసే తెలుసా? తన సొంత ఆలోచనతో తనలో గర్వము ఏర్పడింది. ఓ నేను రాజును కదా, నేను ఏది శాసించినా జరుగుతుంది అనుకున్నాడు. అది చేస్తూ వచ్చిన తర్వాత 38 సంవత్సరాలు దేవుని బాధ పెట్టిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలుని పాపానికి నడిపించిన వాడుగా అయిపోయాడు ఆయన. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు అతన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు చాలా వరకు బాధపడటం ప్రారంభించారు. వారికి సమస్యలు వచ్చేసాయి. ప్రియమైన దైవజనాంగమా, బాగా గమనించాల్సింది. ఈ విధంగా ఉన్న తర్వాత తిరిగి ఆయన ఏం చేయగలిగాడు తెలుసా? యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన అప్పుడు కూడా ఏం చేసిండాలంటే కనీసం ఆ సమయంలో అయినా సరే ఆయన ప్రార్థన చేయాల్సింది, దేవుని అడగాల్సింది. లేకపోతే ఆయన వెళ్ళి దేవుని ఎప్పుడైతే అడిగితే దేవుడు ఒకవేళ అనుగ్రహించినవాడు, లేక దేవుడు తనకి ఏదైనా జవాబు ఇచ్చినవాడే. కానీ అయితే అది కూడా చేయకుండా వెంటనే ఏం చేశాడంటే కదా, రాజు కాబట్టి మళ్ళీ వెలుగొట్టిన వారందరినీ కూడా, ఆ మాంత్రికులందరినీ కూడా పిలిపించుకుని ఆ సమయంలో చనిపోయిన సమయాల్ని తిరిగి లేపి అతని దగ్గరికి వెళ్ళి శాస్త్రంగా పడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దైవజనాంగమా, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాల్సింది. సౌలు చేసిన ఈ తప్పు చాలా ఘోరమైన తప్పుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే కదా భవిష్యత్తును నిర్ణయించేవాడు దేవుడు, మనుషుడు కాదు. ఈరోజు చాలా మంది ఏం చేస్తుంటున్నాడంటే మనుషుల దగ్గరికి వెళుతూ ఉంటున్నాడు. వెళ్ళయ్యా నా పరిస్థితి ఏంటి, వెళ్ళి చూపించుకుంటున్నాడు, ఏదేదో చేయించుకుంటున్నాడు. ఇవన్నీ ఏమంటే కదా నా కుటుంబానికి కావాల్సిన భద్రత అని మాట్లాడుకుంటారు. నేను వెళుతున్నాను, ఏం చేయాలని ఆలోచన చేస్తుంటున్నారు. దేవుని ఎరిగిన బిడ్డలే, దేవుని నమ్మిన బిడ్డలే ఈ రోజు చేస్తున్న కార్యాలు అనేది ఆ విధంగా కనపడుతూ ఉంటున్నాయి. అయినా కూడా తిరిగి లేచిన సమయాలు ఆయన ఏమన్నాడు తెలుసా? రేపు మధ్యాహ్నం కల్లా నువ్వు నా ప్రక్కలో నీవు ఉంటావని. బాగా గమనించాల్సింది, ఆ భయం అనేది సౌలు నిలిచిపోయేది. ఆ భయం అనేది సౌలు నిలిచిపోయేది. అది అయితే యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం చేస్తున్నాడే, కానీ అంతమందికి యుద్ధం బాగా చేసిన వాడే, యుద్ధాన్ని బాగా చేయించిన వాడే సౌలు. అయితే చివరికి ఆయనకి భయం అనేది ఎప్పుడైతే ఏర్పడిందో ఆ భయంతో ఏమనుకుంటాడో తెలుసా? శత్రుని చేతుల్లో చనిపోవటం కంటే నన్ను నేనే చంపుకోవటం మంచిది. తన వలలో ఖడ్గాన్ని తీసుకున్నాడు, తానే చంపుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నీ భయం అనేది నిన్ను ఊరికి తీసుకెళ్లిపోతా ఉంటది. నీ భయం అనేది నేను నాశనాన్ని తీసుకెళ్లిపోతూ ఉంటది. ఎందుకో తెలుసా? ఈ పాపం అనేది
దేవునికి చిత్తానికి లోబడిని పని చేసే కార్యాలన్నీ కూడా నీ సొంత ఆలోచన సొంత ప్రయత్నాలను బట్టి దేవునికి లోబడి పని చేసే కార్యాన్ని బట్టి అపవాదైన సాతానుడు నీ జీవితంలో భయాన్ని పెట్టి నేను తరుగుతూనే ఉంటున్నాడు. సాతానుడు నిన్ను నువ్వు పరుగులు చూస్తున్నావు, నువ్వు దాక్కుంటూనే ఉంటున్నావు, నీకు ఆ స్థలంలో నిలబడటానికి వీలు లేదు. అయినా కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఆలోచనలు తెలుసా ఎవరు కూడా నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కూడా పాడైపోవటము ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆ పరలోకపు తండ్రి ఆయన వచ్చి ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. పిలిస్తే ఆయన అంటున్నాడు, అయ్యా మేము పదసాటమి దాక్కున్నాం, మేము రండి బయట పిలిస్తే మేము దిగంబరులము అని మాట్లాడుతున్నాం. మీరు దిగంబరు అని ఎవరు మీకు చెప్పారు మీకు అని మాట్లాడితే అప్పుడు ఈ దిగంబరితో రావడానికి కారణం ఆదామంటున్నాడు, అవ్వ మీద చెప్తుంటున్నాడు. అవ్వ ఏం చెప్తా ఉంది? మీద చెప్తూ ఉంది. అంటే ఒకరి మీద ఒకరు నిందలు మోపుకునే ఆ స్థితి అయిపోతూ ఉంది. ఈరోజు చాలా మంది ఇక్కడ మనం చూస్తున్నట్టయితే తమ జీవితాన్ని చలి చేసుకోకుండా, తన బ్రతుకులు చలి చేసుకోకుండా, తన కుటుంబాన్ని చలి చేసుకోకుండా వారు ఏమైపోతున్నారో తెలుసా? ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ ఉండి నీ వలనే కుటుంబం పాడైపోయేది, నీ వలనే కుటుంబం పాడైపోయేది, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటూ ఉండి ఈరోజు దేవుని దగ్గరికి నిలవలేకపోతుంటున్నాడు. అవును ప్రభా, నా ద్వారానే కుటుంబం పాడైపోయేది, నేను చేసిన కార్యాలను బట్టే ఈ విధంగా పాడైపోయాం ప్రభు అని ఆ నేరుగా ప్రభు దగ్గర అడగలేకపోతూ ఉంటున్నారు, ప్రభు దగ్గర చెప్పలేకపోతూ ఉంటారు ఈరోజు మనుషుడు అన్నమాట. అయినా కూడా ప్రభు ఆ మాట అడుగుతున్నప్పుడు ఒకరి మీద ఒక సాకులు చెప్తూ వచ్చేసారు. అయితే వారు దిగంబరులని ఆ విషయాన్ని చూసినప్పుడు నిజంగా వారి యొక్క మొలను కప్పుకోవటాని కోసము ఆకుని వారు ఎప్పుడైతే వారు తొడుక్కున్నారు కట్టుకున్నారో వాళ్ళు దాన్ని చూసిన దేవుడు అప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే ఈ విధంగా ఉండడానికి ఇష్టం లేదు కాబట్టి తిరిగి వారికి ఒక గొర్రెని తీసుకొని వచ్చి దాన్ని వధించి ఆ చర్మను చూసి వారికి చొక్కాలుగా ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. బాగా గమనించాల్సింది అంటే ఈ రోజు మనం చూస్తున్నట్లయితే ఆత్మీయమైన దిగంబరత్వం అది, ఆత్మీయమైన దిగంబరత్వం అది. మునుపు నేను ఎంతో చక్కగా ప్రార్థన నింది, ఇప్పుడు ఆ ప్రార్థన లేదు నీ దగ్గర. మునుపు ఎంతో చక్కగా దేవుని సన్నిధికి ఆరాధన చక్కగా వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని నీవు, అయితే ఇప్పుడు రావటం లేదు సరిగ్గా. నీవు ఏమో తెలుసా, నీకు దిగంబరత్వం అయిపోయేదన్నమాట. ఇక మనం చూస్తున్నట్లయితే ముందు యథార్థంగా జీవించే వ్యక్తి నీవు, అయితే ఇప్పుడు ఆ యథార్థత నీకు లేకుండా పోయేది, అది నీకు దిగంబరత్వం వచ్చేసింది అన్నమాట. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇంకా మనం ఆలోచన చూస్తే ఈ విధముగా నీ దగ్గర రక్షణ అనేది లేకుండా అయిపోయేది. కాబట్టి నీ యొక్క ఆత్మీయమైన జీవితం అనేది దిగంబరత్వం అయిపోయేది. కాబట్టి తిరిగి దేవుడు ఆయన ఏం చేశాడంటే గన మన కొరకైనా ఆ కల్వరి శిలువలో బలైపోయాడు. ఆయన కొట్టబడ్డాడు, ఆయన చంపబడ్డాడు. తిరిగి ఆయన రక్త ప్రోక్షణ మన పాప క్షమాపణ కలుగుతూ ఉంది. ఆ పరలోకపు తండ్రి ఆయన ఎప్పుడు బలైపోయాడో ఆ బలి ద్వారా ఆ రక్షణ అనే వస్త్రాన్ని ఆ పరలోకపు తండ్రి మనకైనా ధరింపచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దైవజనాంగమా, బాగా గమనించాల్సింది, వారికైతే ఆ వస్త్రాన్ని ధరింపచేశారు. తిరిగి ఈ వస్త్రాన్ని ధరింపచేసుకున్న తర్వాత, రక్షణని ధరింపచేసుకున్న తర్వాత ఆ వ్యక్తులు ఏం చేసినారో తెలుసునా? వారు దేవుని వారు ప్రార్థన చేసిండాల్సింది, దేవుడు అడిగినాల్సింది. తిరిగి ఎప్పుడు దేవుడు వారికి వస్త్రానికి ధరింపచేశాడో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడిండాల్సింది వాళ్ళు, కానీ పడలేదు. వారు ఎంత వరకు మౌనమైపోయేదో చూడండి. వారి జీవితంలో ఈ రోజు మనం చూస్తున్నట్టయితే చాలా మంది ఏం చూస్తున్నారంటే గన రక్షింపబడ్డామని చెప్తూ ఉంటున్నారు, బాప్తీసాన్ని తీసుకుంటున్నారు, బాప్తీసం తీసుకున్నా కానీ వారి జీవితంలో ఏం లేకుండా పోతా ఉందంటే ప్రార్థన అనేది లేకుండా పోతా ఉంది. వారి జీవితంలో దేవుని అనుసరించి నడిచే విధానం అనేది లేకుండా పోతూ ఉంది, పరిపూర్ణత అనేది లేకుండా పోతా ఉంది మనుషుని యొక్క జీవితంలో. అయితే వారు మౌనమైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు రక్షింపబడినట్లయితే నీ కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుందని అపోస్తల కార్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే నువ్వు రక్షింపబడ్డావు, నీ కుటుంబం రక్షింపబడిందా? నీవు రక్షింపబడ్డావా? నీవు అంటే లేదు. ఆ విషయంలో రక్షణ జీవితం అనేది అక్కడ కనబడలేకపోయాది.
ఎప్పుడు కుటుంబంలో రక్షణ లేకుండా పోతుందో, ఆ కుటుంబం ఎప్పుడు మౌనంగా ఉండిపోతాడో, ఆ కుటుంబంలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఆడ ఏం జరిగేది? దేవుడు చూడండి ప్రణాళిక, వారికి రక్షణ వస్త్రాలు ధరింపచేసి, వారి దేవుణ్ణి అడుగుపోయినా, దేవుని దగ్గర ప్రార్థించకపోయినా, దేవునితో వారి సహవాసం లేకపోయినా దేవుడు వారికి పిల్లలు అనుగ్రహించాడండి. పిల్లలు అనుగ్రహిస్తే యెహోవా అనుగ్రహించిన ఈ యొక్క బహుమానం అని, దేవుడిచ్చిన బహుమానం అని చాలా సంతోషపడ్డారు. కానీ దేవుని దగ్గరికి రాలేదండి. ఈరోజు ఏదైనా పొందుకున్న తర్వాత చాలా మంది అంటూ ఉంటారు, నాకు దేవుడు ఇల్లు ఇచ్చేసాడు, నాకు దేవుడు భార్యనిచ్చాడు, నాకు భర్తనిచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, నాకు లేకపోతే ఉద్యోగం నాకు ఇచ్చాడు అని మురిసిపోతూనే ఉంటారు. కానీ ఆ వ్యక్తి దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడండి. తిరిగి ఎప్పుడైతే దేవుని సన్నిధికి రాలేకపోతారో జరిగే కార్యాన్ని మనం చూస్తున్నట్టయితే ఆ కుటుంబంలో దుఃఖాలు మళ్ళీ ప్రారంభమైపోయాయి. తిరిగి కయ్యూను హేబెలుని చంపటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దైవజనాంగమా, బాగా గమనించాల్సింది, నువ్వు బాప్తిసం తీసుకున్నావని, లేదా నీ క్రీస్తుని ధరింప చేసుకున్నానని నేను క్రైస్తవుని చెప్పుకుంటున్నా, నీ జీవితంలో ఈ రోజు నువ్వు ఎలా నీవు ఉంటున్నావు? ఏ విధంగా నువ్వు జీవిస్తూ ఉంటున్నావు? నిజముగా నీ కుటుంబం సంతోషంగా ఉందా? నీ కుటుంబం స్తుతించే విధంగా నీ కుటుంబం కనబడుతుంది అంటే లేదు, నీ కుటుంబము స్తుతించలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఏదైనా చెయ్యాలనుకుంటే కన్నా ఏదో మొక్కుబడి మార్గ దేవుని ప్రార్థన చేస్తాం. తప్పని నువ్వు హృదయపూర్వకంగా పరిపూర్ణంగా దేవుని స్తుతించలేని పరిస్థితి నీలో కనపడుతూ ఉంటున్నాయి. నువ్వు ఆ విధంగా ఉంటున్నావు. నీవు అయితే తిరిగి ఆ విధంగా ఉండి ఆ కుటుంబంలో ఏమైపోయి చూస్తున్నా ఒకరి మీద ఒకరు పడి చంపుకోవడం జరుగుతున్నాయి. ఈరోజు కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయి, కుటుంబాల్లో గొడవలు వస్తూ ఉంటున్నాయి, కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా పోతున్నాయి, కుటుంబంలో సమాధానం లేకుండా పోతున్నది. కారణం ఏమో తెలుసా? నువ్వు దేవుని దగ్గర ప్రార్థించలేని కారణమే, దేవుని యొక్క సన్నిధానంలో నిలబడలేని కారణమే అది. నువ్వు అనుకుని ఉంటున్నావు, నేను బాగున్నాను, నా భర్త బాగలేదండి, నా భర్త మారలేదండి, నేను బాగున్నాను, నా భార్య మారలేదండి, నేను బాగున్నాము, మా పిల్లలు మారలేదండి, ఈ విధంగా చెప్పుకుంటూ ఉంటారు. లేదు, తప్పండి. నీవు మారినట్లయితే నీ కుటుంబం మారుతాదండి. నువ్వు ఇంకా మారలేదు, వేషం వేసుకోవద్దు. దేవుడు ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయన అందుకని వాక్యం మనకు స్పష్టంగా ఇక్కడ ఈ రోజు మనకు బోధిస్తున్న విషయం ఏమో తెలుసా? అయితే వీరు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆదామవులు దేవుని ఆరాధించలేదండి, వారు ప్రార్థన చేయలేదండి. వారు తిరిగి వారు ఏం చేస్తున్నారంటే కన్నా సంతానమైతే వారికి వృద్ధి అవుతున్నారు, కానీ వారు ఏం లేకుండా పోతుందంటే కన్నా ప్రార్థన లేకపోతా ఉంది, శ్రమ ఉంది, కష్టం ఉంది, వేదన ఉంది ఆ కుటుంబంలో. అయితే ఈ విధంగా ఉన్న తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే కన్నా మనోహ పుట్టిన తర్వాత ఎనోషును పుట్టిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన ఆరంభమైంది. ఆది కాండములో మరి 4వ అధ్యాయం చివరిలో మనం చూస్తే అక్కడ మనకు కనపడే విషయం అంటే అక్కడ ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందో దేవుడు ఆ కుటుంబాన్ని లెక్కించాడు, దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగాడు. ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు మీరు ఆలోచించండి, నిజముగా ఈ రోజు నువ్వు దేవుణ్ణి ఆ విధంగా ప్రార్థిస్తున్నావా? దేవుని ప్రార్థించకపోతే నీ జనాన్ని దేవుడు లెక్కించలేడండి, నిన్ను దేవుడు లెక్కించలేడండి. ఎందుకంటే కదా దేవుడికి కావాల్సింది రక్షణ కలిగిన వారు కావాలి, దేవునికి కావాల్సింది తిరిగి ప్రార్థించేవారు కావాలి, దేవునికి కావాల్సింది తిరిగి ఆ పరిశుద్ధిగా జీవించేవారు దేవునికి కావాలండి. ఈరోజు కుటుంబాలన్నీ కూడా తొందరపాట్లే కనపడుతూ ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఈ తొందరపాట్లే కనపడుతూ ఉంటున్నాయి. బాగా గమనించాల్సింది ఆ వస్త్రం అనేది ఆ వాటి వరకు మనం తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా మనం చూస్తున్నట్టయితే వాక్యం మనకి ఏం చెప్తుందో తెలుసా? 2వ రాజుల గ్రంథాన్ని మనం చదువుకున్నట్టయితే 20వ అధ్యాయంలో మనకు విషయం మనకి ఏం కనపడుతుందంటే 2వ రాజులు 20వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టయితే కదా అక్కడ మనకు మొదటి వచ్చిన నుంచి 3వ వచ్చిన వరకు మనం చూస్తే హిజ్కియా దగ్గరికి అతనికి ఏం కలిగేదంటే గన మరణకరమైన రోగము కలుగగా ఆమోసు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా వచ్చి
నువ్వు చనిపోతున్నావు, నువ్వు బ్రతకవు. నీవు నీ ఇంటిని ఏం చేయమన్నాడు ఆయన? చక్కు పెట్టుకుని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అప్పుడు ఆయన ఏం చేశాడండి? తన ముఖమును ఎక్కడ తిప్పుకున్నాడు? ఆయన గోడ తడు తిప్పుకున్నాడు అన్నమాట. బాగా గమనించాలి. ఈయన ఎవరంటే గన రాజు అయిన తర్వాత నిజంగా ఆ దేశంలో ఎక్కడ కూడా విగ్రహారాధన లేకుండా అంతా కూడా చాలా చక్కగా మంచి పరిపాలన చేసేవాడు హిజ్కియా. అయితే రాను తన జీవితాన్ని మనం చూస్తున్నట్లయితే కన్నా అక్కడ ఏం జరుగుతుందంటే తనకు రోగం అనేది ఒకటి వచ్చేది. అది ఏదంటే కన్నా మరణకరమైన రోగం. అది ఆ రోగం వచ్చిన తర్వాత తిరిగి అతడు వైద్యం కూడా చేయించుకున్నాడు. ఆయన రాజు కదా, పక్క దేశాల నుంచి, ఆ దేశం నుంచి, ఈ దేశం నుంచి, తన దేశంలోని వారందరిని కూడా పిలిపించుకొని ఎన్నెన్నో వైద్యాలన్నీ చేయించుకున్నాడండి. కానీ అతని కుదిరి పర్లేదు. కానీ ఆ రోగం తను ఎక్కడ కూడా తీసుకెళ్లిపోయిందంటే కదా మరణపేక అంచుల వరకు తీసుకుని వెళ్ళిపోయాది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవక్త చెప్పినప్పుడు నీటిలో చక్కపరుచుకో, లేకపోతే నువ్వు చనిపోతావు, నీవు ఖచ్చితంగా అక్కడ చెప్పేశాడు. ఆయన వెళ్ళి ఆ ప్రవక్త ఏం చెప్పిండాలంటే నువ్వు చక్కపరుచుకో అని చెప్పిండాల్సింది. నువ్వు చక్కపరుచుకో అని చెప్పిండాల్సింది. అక్కడ ఆ మాట అక్కడ ఉందా? లేదు కదా. అది ఏముంది? నీ ఇంటిని చక్కపరుచుకోమంటున్నాను. వీళ్ళరా బాగా గమనించాల్సింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఇంటిని చక్కపరుచుకోమని మాట్లాడుతున్నాడని అర్థం ఏమంటే గన కుటుంబం అంతా కూడా ఎలా ఉండాలంటే గన ఒకే మార్గంలో, ఒకే ఆలోచనతో, పరిశుద్ధమైన ఆలోచనతో వారు ముందుకు వెళుతూ ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబంలో ఒక్కొక్కరు ఒక ఆలోచన అన్నమాట, ఒక్కొక్కరు ఒక ఆలోచన ఉంటుంది. బైబిల్ని చాలా జాగ్రత్తగా చూస్తే గన దేవుడు యాకోబుని ఆశీర్వదించినప్పుడు తిరిగి తన భార్యల్ని, దాసీల్ని, పిల్లల్ని తీసుకొని కలిగిన సంపదనంతా కూడా తీసుకొని ఆయన బయలుదేరి వస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే యెహోవా నన్ను ఆశీర్వదించాడు కాబట్టి నాకు ఇది చాలు అని చెప్పి భార్యలు చెప్పి వాళ్ళు పిలుచుకొని ఆ భార్యలు కూడా పిలుచుకొని ఆయన వస్తూ ఉంటున్నప్పుడు రాహేలు ఏం చేయగలిగేదంటే కన్నా తన తండ్రి అయిన కుల దేవతని దాన్ని కూడా వెంట పెట్టుకుని వచ్చేసేది. ఆ యొక్క యాకోబుకు తెలియకుండా దాన్ని తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే బాగా గమనించాల్సింది, యాకోబు జీవితంలో తన ప్రయాణం అనేది ముందుకు సాగలేకపోతూ ఉంది. అప్పుడు యాకోబు మామ రాహేలు తండ్రి పరుగులు తీసుకొని వచ్చి మా యొక్క కుల దేవతను తీసుకొచ్చేసావు యాకోబు, నువ్వు నా దేవుడు ఆశీర్వదించని చెప్పావు కదా, దాన్ని ఎందుకు నువ్వు తీసుకుని వచ్చేసావంటే నాకు అవసరం లేదు ఇది అని చెప్పినప్పుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే ఆమె గుడారంలోకి వెళ్ళి కూర్చొని దాన్ని వేసి బట్టి వేసి నన్ను చూడటానికి వీలు లేదు, ఎందుకంటే నెల తప్పాను నేను, దాన్ని ఏమంటారు నెలసరి నాకు పెరిగేది కాబట్టి రావటానికి వీలు లేదని అంటే అయినా కూడా యాకోబు ఒప్పుకోలేదు. అయినా ఎందుకంటే గన ఆ వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడ్డానని చెప్పిన వ్యక్తి తిరిగి ఈ విధంగా ఎందుకు జరిగేది ఇక్కడ అది నాకు తెలియాలి ఈరోజు అదేదనేది. అప్పుడు లేకపోతే అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీళ్ళారా బాగా గమనించాల్సింది, ఇంటిని చక్కపరుచుకోవటం అనేది ఇంటిలో మనం ఏదైనా పని చెయ్యాలనుకుంటే గన ఎంత బాగా ఖర్చుకొని చేసుకుంటారండి. డబ్బులు సంపాదించాలనుకుంటే ఎంత బాగా కలిసి సంపాదించుకుంటారు, లేకపోతే ఏదైనా చేయాలంటే బాగా కలిసి మనం పని చేసుకుంటారు, అన్ని కలిసి బాగా తింటారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆ కలయిక కనబడటం లేదు. భార్యతో భర్త ఏకమించి ప్రార్థించడం లేదు, భర్త భార్యతో ఏకమించి ప్రార్థన చేయడం లేదు, ఒకరు ఏకీమానం లేదు. అక్కడ పిల్లలు కూడా వారి ఇష్టానుసారంగా వారు జీవించే విధానం అయిపోయేది అక్కడ. అందుకే అతడు భయం అయిపోయేది, ఆయనకి ముందుకు పోలేకపోతూ ఉంటున్నాడు. ఆయన వెంటనే తన ముందు అన్నైన ఏశావు 400 మందిని తీసుకొని వస్తున్నాడు, తమ్ముడు వస్తున్నాడని అతన్ని చంపాలని చెప్పి 400 మందిని తీసుకొని వస్తుంటున్నాడు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత యాకోబుకు భయం అయిపోయేది అక్కడ. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ ప్రార్థన కూడా యుక్తిగానే చేస్తున్నాడండి, తన తప్పితాన్ని ఒప్పుకోకుండా చేస్తుంటున్నాం.
ఈరోజు ప్రార్థనలు కూడా చాలా యుక్తిగానే చేస్తారండి, జ్ఞానంగా చేస్తారు ప్రార్థన. వారి తప్పితాలు ఒప్పుకోరు, వారి స్థితిని ఒప్పుకోరు, వారి కుటుంబ పరిస్థితిని ఒప్పుకోరు, వారి కుటుంబం చేసిన తప్పితాలు ఒప్పుకోరండి. ఒప్పుకోకని ఏం చేస్తుంటారంటే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నీ జీవితమేమి? నువ్వు దేవుని చిత్తానికి లోపడుతున్నావు, నీ కుటుంబంలో దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవిస్తుంటున్నావు అంటే లేదే. అందుకే ఇక్కడ నీ ఇంటిని ఏం చేయమంటున్నాడు ఆయన? చక్కపరుచుకోమంటున్నాడు. అప్పుడు ఆలోచన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేయండి. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఇంకా నువ్వు అదే విధంగా మూర్ఖంగా జీవిస్తావేమో నాకు తెలియదు. ఆ విధంగా నువ్వు ఉండినట్లయితే కన్నా నీ జీవితానికి దుఃఖమే ఉంటుంది, కానీ సంతోషం నీకు కనపడదు. నువ్వు జ్ఞాని అనుకోవద్దు, నీకు బలం ఉంది అనుకోవద్దు, నీకు డబ్బు ఉంది అనుకోవద్దు. దేవుడు నీకు ఉండాలి. దేవుడు లేకుండా ఇవన్నీ ఉండినా కూడా అవన్నీ కూడా వ్యర్థమే. నీ ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. వద్దు, ఈ రోజైనా లోబడి నీవు నీ ఇంటిని చక్కపరుచుకో. నీవు నేను ఏమై ఉన్నాను, నేను దేవుని దగ్గర ఎలా జీవిస్తుంటున్నాను, నేను ఆ స్థితిని నువ్వు ఆలోచన చేయి. బాగుపడతావు, నీ కుటుంబం బాగుపడతాది, నీవు బాగుపడతావు. నీవు హిజ్కియా గోడ తట్టు తిరిగి ఆయన అప్పుడు ప్రార్థన చేస్తుంటున్నాడు. నేను ముందు ఏదైనా మంచి పని చేసి ఉంటేనైనా నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని దగ్గర ఆయన ప్రార్థన చాలా చక్కగా చేశాడు ఆయన. అయితే ఆ విధంగా చేసిన తర్వాత తిరిగి దేవుడు తనకి ఏం చెప్పాడంటే కదా 5వ వచనం చూడండి. అక్కడ మనం చూస్తున్నట్లయితే 5వ వచనంలో తొందరగా చదవండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన మళ్ళీ ఎంత బాగా చూసినట్టు కదా అక్కడ ప్రజలకు ఎవరైనా అధిపతి అయినా హిజ్కియా దగ్గరికి వెళ్ళి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీకు సెలవిచ్చింది ఏమంటే నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. చాలండి. ఆ మాట నాకు నిజంగా ఈ రోజు నా హృదయంలో చాలా నాకు స్పందన నాకు ఏర్పడింది. ఆ మాట, నీవు కన్నీరు విడుచుటని నేను చూచి తిని. ఆమె మన కన్నీరు విడిచి దేవుడు చూశాడంట, దేవుడు చూశాడు. నువ్వు కన్నీరు విడిచింది నేను చూచాను నేను. ఎందుకంటే తన ఇంటిని చక్కపరుచుకున్నాడు, గోడ తట్టు తిరిగాడు, అన్ని దేవునికి చూపించేశాడు. అందుకని నువ్వు కన్నీరు విడుచుట నేను చూచి చదవమ్మా. చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థన ఏం చేసినా నేను అంగీకరించి ఉన్నాను. ఏమంటున్నాడంటే నువ్వు కన్నీరు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన ఏం చేసినా నేను అంగీకరించి ఉన్నాను. ఎంత మంచి మాట చూడండి. నేను చూశాను, అంగీకరించాను. ఏది అంగీకరించాడు? ప్రార్థన. దేని చూశాడు ఆయన? కన్నీరు చూశాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్టయితే లూకాసు మూల వాక్యానికి మళ్ళీ వచ్చేద్దాం. ఈ లూకాసు వార్తలు 10వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడికి వచ్చి అతనిని చూచి, అంటే అతని స్థితిని చూచాడు, పరప్రాణుతుల స్థితిని చూచాడు. అంటే దేవుడు ఆయన వస్తాడు, ఆయన చూస్తాడు, చూచిన తర్వాత అంగీకరించేవాడు ఆయన. ఇప్పుడు నీ ప్రార్థనకి అంగీకారం లేదని జవాబు రాలేదంటే ఇప్పుడు దీని అర్థం ఏమంటే నీలో ఇంకా మార్పు రాలేదు, నీ జీవితం ఇంకా మార్పు చెందలేదు, నీ కుటుంబం ఇంకా మార్పు చెందలేదు. డబ్బులైతే భార్యాభర్తలు పంచుకుంటారు, లెక్క పెట్టుకుంటూ కూర్చుంటారు, ఇద్దరు కలిసి కూర్చొని తింటారు, అన్ని కలిసి చేస్తూ ఉంటారు. కానీ దేవుని దగ్గరకు వచ్చే కొందరికే నేను చేయి ప్రార్థన నువ్వు చేసుకోపో, నాకు నువ్వే చేసుకోపో అని మళ్ళీ ఏం చేస్తారంటే అక్కడ వేరైపోతున్నారండి. వద్దండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో దేవుడు కార్యాలు చేయాలంటే, దేవుడు నీ కన్నీరు చూడాలనుకుంటే, నీ ప్రార్థన అంగీకరించాలంటే కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. నువ్వు చేసుకోలే ప్రార్థన,
నేను మళ్ళీ చేసుకుంటాను అంటారు. చేసుకోడు ఏమి లే, టీవీ చూసుకుంటాను, సెల్ చూసుకుంటాను కొనుక్కుంటాను. చెయ్యరు, ప్రార్థనలు చేయరు. మళ్ళీ ఏమంటారు చేస్తున్నా, ప్రార్థన పరిగెత్తి వెళ్ళిపోతాను. ఏం జరిగింది నీ ముఖానికి? ఈయన చేసిన తప్పు తెలియలా, ఈ శాస్త్రిని తెలియలా, 10,000 పనులను తెలియలా, నేను చేసిన 10,000 పనులని. మళ్ళీ ఏమిటి గొడవలలో పరిగెత్తి పోతానవే, ఎందుకు పోతాను? మళ్ళా నిందమవుతుంది. బుద్ధిహీనుడా జాగ్రత్త, ఈరోజు దేవుడిని ఖండిస్తున్నాడు విషయాన్ని. వద్దు, ఆ మాట నీ నోట రానివద్దు. నేను మారానా లేదా? నా జీవితం మారిందా లేదా? నా కుటుంబం ఎలా ఉంటున్నా మేము? నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్త, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నువ్వు కన్నీరు విడుచుట నేనేం చేశాను? నేను చూచాను. నీ ప్రార్థన నేను ఏం చేసినా? నేను అంగీకరించి ఉన్నాను. అబ్బా, చదువునన్నా. అది 3. నీ కన్నీరు చూసినాను, నీ ప్రార్థన ఏం చేసినాను? నేను అంగీకరించినాను. 3వది ఏమంటున్నాడు ఆయన? నేను నిన్ను బాగు చేసేదాన్ని. ఎవరు బాగు చేసేది? దేవుడే బాగు చేస్తాడు. ఆయన ఇతడు ఎన్నెన్నో చేసుకున్నాడు కానీ బాగు కాలేదు. నేను నీ కన్నీరు చూసినా, నీ ప్రార్థన అంగీకరించిన, నేను నిన్ను ఏం చేస్తాను? నేను బాగు చేస్తాను. ఈ రాత్రి యేసయ్య నేను బాగు చేస్తాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ దేవుడు ఖచ్చితంగా బాగు చేసేవాడు. ఆయన నీ కుటుంబాన్ని బాగుపరిచేవాడు, నీ బిడ్డలు బాగుపరిచేవాడైనా, నీ జీవితాలు బాగుపరిచేవాడైనా, బిడ్డల యొక్క భవిష్యత్తుని బాగు చేసేవాడైనా. నువ్వు ఆలోచన చేసి ఏం చేసే? బిడ్డల జీవితాలు పాడు చేసావు. నువ్వు దేవునికి అప్పగించడం లేదు. ఏదో చేయాలనుకుని నీ బిడ్డల జీవితం నువ్వే పాడు చేస్తూ ఉంటున్నావు. జాగ్రత్త సుమి, ఆ విధంగా చేసుకోవద్దండి, ఆ విధంగా చేసుకోవద్దండి. బిడ్డల భవిష్యత్తు దేవుడు బాగు చేయాలి. బిడ్డల భవిష్యత్తు నిలిపెట్టేవాడు దేవుడే, నడిపించేవాడు దేవుడే, కార్యాలు చేసేవాడు దేవుడే. ఆయన వైపు నువ్వు చూడు. నువ్వు కన్నీర్చి దేవుడు చూశాడు కదా, నీ ప్రార్థన అంగీకరించాడు. ఆయన బాగు చేయడా? వారిని స్థిరపరచడా దేవుడు? వాళ్ళు బాగు చేయడా? బాగు చేస్తాడు. బాగు చేయటం ఎప్పుడైతే నువ్వు బాగుపడతావో నీ కుటుంబం బాగుపడుతుంది. నీ కుటుంబానికి ఏ లోటు కూడా కనపడదని. మరి 6వ వచనంలో చూస్తే కదా అక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇంకా ఎన్ని సంవత్సరాలంట? 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను నేను, మరియు నా నిమిత్తము నా సేవకుడి దావీదు నిమిత్తమును నీ పట్టణాన్ని నేను ఏం చేస్తాను? అక్కడ ఉన్నాయన దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడంట. హల్లెలూయా. కాపాడేది నీవంతా. ఎవరు కాపాడేది అక్కడ అంటున్నాడు? దేవుడు కాపాడతాడు. యేసయ్య కాపాడతాడండి. నేను కాపాడుతాను. చదువునా, నిన్ను ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. అంటే సాతానుకు చేతులు పడనివ్వకుండా విడిపించేది ఎవరు? నేనే. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత చూడండి దేవుడు ఎంత చక్కగా కాపాడుతాడు. చూడండి, మనం కాపాడాలనుకుంటాం కానీ మనం కాపాడలేం, మన వల్ల కాదు. కాపాడేవాడు ఎవరు? అతని పట్టణాన్ని అష్షూరు రాజు చేతులు పడనివ్వకుండా నేను ఏం చేస్తాను? మిమ్మల్ని నేను వీలారా. ఈరోజు దేవుడు మీరు ఆ విధంగా కాపాడతానంట. ఒకసారి అని చెప్తారా? ఆమె దేవుడు కాపాడుతాను అంటున్నా. చివరిగా మనం చూస్తున్నట్లయితే ఆయన ఏం చేశాడంటే కన్నా తిరిగి యెషయాకు ఒక మాట చెప్పాడు. యెషయా ఒక మాట అంటున్నాడు, అంజూరు పండ్ల ముద్దని తీసుకురామని చెప్పి అతని కురుపు మీద పెట్టగా అతని కురుపు ఏమైంది? బాగైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్వస్థతని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని కార్యాలు ఎంత గొప్ప కార్యాలు చూడండి. సింపుల్గా రోగం పోయాడు అంటే మన దగ్గరున్న ఆ రోగాలు కూడా సింపుల్గా వెళ్ళిపోతాయి.
ఏవైనా మన దగ్గర సమస్యలు కానీ ఏవైనా సరే అవన్నీ మన దగ్గర ఉండవు, అవి వెళ్ళిపోతాయండి. అది ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ కన్నీరు చూచి నీ ప్రార్థన ఆలకించి నిన్ను బాగు చేసి మళ్ళీ ఏం చేస్తాడైనా ఆయుష్నిచ్చి నేను కాపాడి ఆయన ఏం చేస్తాడైనా విడిపిస్తాడైనా. ఈ మాట చెప్పటానికి ఉదయం నుంచి ఎంత టైం పట్టేది నాకు ఈ కార్యాన్ని చేయటానికి. అంటే దేవుడు అలాంటి కార్యాన్ని ప్రభు చేసేవాడైనా. కాబట్టి వీళ్ళరా ఈ రోజును విన్న మాటను బట్టి ఇంకా నీ జీవితంలో మార్పు లేకపోతే నేను చేయలేను. ఇకనైనా నువ్వు మార్పు కలిగి ఉండి దేవుని దగ్గర ఆయన దగ్గర యథార్థంగా జీవించినట్లయితే ఆ కృపగల దేవుడు నిన్ను కనికరిస్తాడైనా, ఆ కృపగల దేవుడు నిన్ను బలపరుస్తాడైనా. కాబట్టి రుణ స్థలంలో కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తుంటున్నాం. పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభులు వారు తన కృపను మనకు ఆయన దయచేయని ఆయన. హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రాలు ప్రభు నాయన. ఓ నీతిమంతుడా మీకే స్తోత్రాలు స్వామి నా తండ్రి. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు ప్రభు నాయన. దేవా నా తండ్రి నా ప్రభు నాయన, ఈ విషయంలో మన దేవా ఇదిగో నా తండ్రి యాజకుడు వచ్చాడు ప్రక్కకి వెళ్ళిపోయాడు, లేవీయుడు వచ్చాడు చూచాడు ప్రక్కకి వెళ్ళిపోయాడు, సమరయుడు వచ్చాడు వచ్చి చూచి అతని దగ్గరికి వెళ్ళి ద్రాక్ష రసమును నూనెని పోసి అతని తీసుకువెళ్ళి కూటు పొలవానికి అప్పగించి అతని పరామర్శించినట్లుగా చూసాం నాయన. వాక్యం ప్రభు నాయన. దేవా నా తండ్రి బాగు చేసే దేవుడు మీరు స్వామి, కార్యాలు చేసేవారు మీరు ప్రభు నా తండ్రి నాయన. ఈ కార్యాలన్నీ కూడా ప్రభు జరిగిపచ్చేమని కూడా ప్రార్థన చేస్తుంటున్నా. మీ కృప నాయనా యేసయ్యా, మీ కృప ప్రభా మీరు చూపెట్టండి స్వామి నాయన. మీ చిత్తాన్ని మీరు బయలుపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు నా తండ్రి, మీ పొందాలి మీరే కార్యాలు జరిగిపచ్చేయండి. దేవా నా తండ్రి నా ఈ సమయంలో ఎవరైతే నా తండ్రి ఏ విషయంలో బాధపడుతూ ఉంటున్నారో, ఏ సమస్యలో ఇబ్బంది పడుతున్నారో, వ్యాధితో ఇబ్బంది పడుతుంటున్నారో వారందరినీ కూడా ప్రభా ఇక నా తండ్రి సమయంలో ప్రతి వ్యక్తిని ప్రభా మీరు మొట్టమొదటి ప్రార్థన చేస్తుంటున్నాం. విడుదల దయచేయండి నైనా, మీ కృపతో నింపండి, బలపరచండి స్వామి. ప్రతి విషయంలో ఘనత మహిమలు మీకు నాయన యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము వాక్యమైన ప్రతి కుటుంబముతో ప్రతి వ్యక్తితో ఆయన కృపయు సమాధానం ఆశీర్వాదం ఆరోగ్యం సదాకాలం తోడి నడిపించును గాక.